నమస్తే అండి. నమస్తే సార్. వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది. వైఎస్ఆర్సీపీ కుప్పకూలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన పదవీ కాంక్ష అదొక్కటే మిగిలింది తప్పితే పదవులన్నీ ఎగిరిపోయినాయి. వైఎస్ఆర్సీపీ మరి ఇంకా జీవితంలో బతుకు లేదు దానికి. జగన్మోహన్ రెడ్డికి మరి జీవితంలో పదవి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డే ఉండడు, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు అనేది ఆయన చేసిన అవినీతిని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు అందులో భాగంగా యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు జగన్మోహన్తో పూర్తిగా అంటకాగి, జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా అంటకాగి 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్న ఆళ్ల నాని, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక అక్రమాలు, అనేక దౌర్జన్యాలు, అనేక హత్యలు చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ వైసీపీని వీడారు. వైసీపీ పార్టీకి వారి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అంటే మళ్ళీ జీవితంలో వైసీపీలో చేరేది లేదన్నట్టు. ఏం చెప్తారు వీటి మీద? వైసీపీ పని అయిపోయిందని ప్రజలు అంటున్నారు. మీరు అడిగినది ఏదైతే ప్రశ్న ఉందో దానికంటే ముందుగా ఏదైతే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఆళ్ల నాని గారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయనేది మనం ఆలోచన చేయాలి. ఎలాంటి వ్యక్తులు పార్టీలో కీలకమా, లేకపోతే A1 నాయకులా, A2 నాయకులా, A3 నాయకులా, లేకపోతే అగ్రశ్రేణి నాయకత్వమా, ద్వితీయ శ్రేణి నాయకత్వమా, తృతీయ శ్రేణి నాయకత్వం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. మరి వాళ్ళ స్థాయి ఏందనేది స్వయాన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు. అవును, బంధువు. చివరి వరకు 2024 ఎలక్షన్ల ముందు వరకు ఆయనకు జరగని అవమానం లేదు పార్టీలో. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి నిరంతరం నిత్యం గొడవలు, ఈగో క్లాసెస్, నా మాట అంటే నా మాట చెల్లుబాటు కావాలంటే నా మాట చెల్లుబాటు కావాలని ఈ ప్రక్రియలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారి వైపే మొగ్గు చూపారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పక్కన పెట్టారు, దూరం పెట్టారు. చివరికి అతను తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కూడా సన్నాహాలు చేసుకుంటే అక్కడ కూడా క్లోజ్ చేయించారు. జనసేన పార్టీలోకి రావాలని కూడా కార్యకర్తలతో ఆలోచన చేశారు. మరలా పిలిపించారు. ఏదో నీకు ప్రాముఖ్యత ఇస్తాం పార్టీలు అని చెప్పేసి అన్నీ చేసి కొడుకు టికెట్ ఇస్తామని కూడా తీసుకోలేని పరిస్థితి. అవును. మరి చూడండి సార్, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరు? స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు. అటువంటి వ్యక్తి ఈరోజు రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అంటే ఇంకా ఆ పార్టీ ఉంటుందా లేదా, లేకపోతే భవిష్యత్తులో రాబోయే కాలంలో మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా వస్తుందా రాదా అనే అంశం వీళ్ళ రాజీనామా ప్రత్యక్ష సాక్షి కదా సార్. అంతే కదా. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాల్లో చాలా సీనియర్ పొలిటీషియను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అతని ప్రభావితం ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ. మరి అటువంటి వ్యక్తి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు అంటే అతను ఏ మేర ఆలోచించింటాడు సార్? కార్యకర్తలతో ఆలోచించి 1, 2, 3 సార్లు నిర్ణయం తీసుకునేగా రాజీనామా చేసేది ప్రాథమిక సభ్యత్వానికి కూడా. అంటే ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక అప్పుడు ఉండేది అని చెప్పుకునే పరిస్థితే తప్ప ఇంకా లేదు, రాబోదు అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాజీనామే ఇందుకు సాక్ష్యం. మరి ఇకపోతే ఆళ్ల నాని గారు గతంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆళ్ల నాని గారు. ఈ ఆళ్ల నాని గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టే మంత్రి పదవి ఇచ్చారు. అందులో అతి ముఖ్యమైనటువంటి మంత్రి పదవి వైద్య శాఖ మంత్రిగా ఇచ్చారు. మరి ఇటువంటి ఆళ్ల నాని గారు కూడా ప్రాథమిక సభ్యత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా పదవికి రిజైన్ చేయడం జరిగింది. ఏలూరు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి ఇది ఏ విధంగా తీసుకోవాలి మనం? మరి ఇంత అత్యంత సన్నిహితులే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి రాజీనామా చేస్తూ ఉంటే ఏమి సంకేతాలు వీళ్ళు క్యాడర్కి ఇస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్కు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గోవిందా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోలేదని, ఎంత చెప్పినా ఎన్నికల ముందు అసలు ఎవరిని పట్టించుకోలేదని ఆళ్ల నాని ఒక సందర్భంలో మీడియా ముందు మాట్లాడటం జరిగింది. పరిస్థితులు బాగోకపోయినా కూడా ఇప్పటికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని కలవటానికి వెళ్ళటం, రషీద్ హత్యని రాజకీయం చేసి అబాస్ పాలు కావటం, అలాగే ఆయన పరిపరి విధాలుగా మాటికి బెంగళూరు పారిపోవటం, ఏపీలో ఉండట్లేదు. ఏపీని అసలు కార్యకర్తల్ని, నాయకుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. నాయకులందరినీనేమో 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకునేలా చేసి అందులో పర్సంటేజీలు జగన్మోహన్ రెడ్డి తీసేసుకుని నాయకులనేమో ఇప్పుడు దోషులుగా నిలబెట్టాడు ప్రభుత్వం ముందు, కూటమి ప్రభుత్వం ముందు. వీళ్ళందరి మీద కేసులు అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పారిపోతూ ఉంటూ ఇప్పుడు లండన్ కూడా పారిపోయే ఉద్దేశంలో ఉన్నాడని తెలిసి
పూర్తి నిరాశ చెంది ఆళ్ళ నాని చెప్పి చూశాడంట భారతిరెడ్డికి జగన్ రెడ్డికి, అయినా కూడా వాళ్ళు వినలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నాడు. ఇంకా చాలామందిని పార్టీని వీడబోతున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. కానీ కూటమి గేట్లు మూసేసింది ఎవరికి కూడా. ఏం చెప్తారు సార్? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మీరు ఇందాక మొదట్లోనే ప్రస్తావించారు. ఏమని? అతని తీరు మారలేదు, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ముందుకెళ్తా ఉన్నాడు. ఇతనికి చెప్పాలన్న ధైర్యం కూడా సాహసం కూడా ఎవరు చేయలేకపోతున్నారు. మొండివాడు, మూర్ఖుడు, ఎవరు చెప్పినా కూడా మంచి మాట వినడు అనేది ఆ పార్టీ క్యాడర్లో ఒక నైరాశ్యానికి వచ్చేసారు సార్. ఇంకా జగన్మోహన్ రెడ్డి మారడు, ఒకవైపు చెల్లెలు అడ్డుపడతా ఉంది, ఈ అన్నా చెల్లెల గొడవే పార్టీ నాశనానికి కారణము అని చెప్పేసి ఇంకో వాదన. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ ప్రాతిపదికన వచ్చే ఎలక్షన్లకు ప్రజల ముందుకు వస్తాడు సార్? 2019లో అధికారం చేపట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లకు ప్రజల ముందు రావడానికి సంశయించాడు సార్. అందుకే బస్సు యాత్ర పెట్టాడు. అప్పుడు పాదయాత్ర చేసి ప్రజలకు ముద్దులు ఇచ్చినటువంటి వ్యక్తి, ప్రజలకు దవడకు దవడ, చెంపకు చెంప, నెత్తి మీద చేతులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది ఏంది? ఆప్యాయత, ప్రేమ, అక్క చెల్లెమ్మలు, ఇంతగా ప్రేమ చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లకి గట్టిగా 5 ఏళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిచాయంటారు కదా, కాలం అయిపోయింది అంటారు కదా. మరి ఆ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే 5 ఏళ్ళు అధికారం అనుభవించారు. అధికారం అనుభవించిన తర్వాత తీరా ప్రజల ముందు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వచ్చారు సార్? బస్సు యాత్రలోకి వచ్చినది. మరి దానికి దేనికి సంకేతం అది? ఒకప్పుడు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఈరోజు పరదాలు కట్టుకొని ప్రజల మధ్య తిరగాల్సిన పరిస్థితి దేనికి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, నేను పరదాల మధ్య తిరుగుతున్నానయ్యా, నేను ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, ప్రజల సమస్యలు నేను వినదలుచుకోలేదు. నేను నమ్మిండేది ఏంది? వాలంటీర్లను నమ్మినా, నేను నమ్మిండేది ఏంది? సచివాలయాలను నమ్మినా, నేను నమ్మిండేది ఏంది? బటన్ నమ్మినా, పోలీసుల్ని నేను నమ్మిండేది ఏంది? పోలీసు వ్యవస్థను నమ్మాను. నేను నమ్మిండేది ఏంది? కేసులు పెడితే భయపడతారని నమ్మాను, బటన్ నొక్కాను. అంతే. కాబట్టే నేను పరదాల మధ్య తిరుగుతున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో స్పష్టంగా ఇచ్చారు సార్ ప్రజలకి. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని నమ్మించి ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమికి భయంకరంగా గుద్దారు సార్. భయం కదా ప్రజలకి, ఆయనకు ఓటేయనని చెప్తే ఆయన బతకనివ్వడం భయం. గోడలు కట్టారు సార్. కొన్ని ఇళ్లకు పోయికోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో మామూలుగా న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా ప్రశ్నించినందుకు లోకల్లో ఇంటి ముందు రస్తా దారుల్లో గోడలు కట్టేశారు ఏకంగా. అవును, పోనీకోకుండా. అటువంటి దాఖలాలు ఉంటే ఎవరు ఓటేస్తారు సార్? ఈరోజు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎందుకు రాదు సార్? 4,000 పింఛన్ ఇస్తుంది, 1వ తారీఖు 2వ తారీఖు లోపల జీతాలు పడిపోతున్నాయి. పోలవరం ఏమో పరుగులు అప్పుడే ప్రపంచ నివేదికలు వచ్చేసాయి. ఎక్స్పర్ట్ కమిటీ మొదటి నుంచి నిర్మాణం చేపడతాము, 2 సీజన్ల కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఇచ్చేశారు. ఒకవైపు ఏమో అమరావతి మామూలు శరవేగంతో పోతా ఉంది. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినటు పొంగూరు నారాయణ గారు 250 జేసీబీలు పెట్టి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు అమరావతి. ఒకవైపు సింగపూర్ కన్సార్టియం వాళ్ళు కూడా వచ్చేసి ప్లానింగ్స్, ఒకవైపు కంపెనీల వాళ్ళేమో పెట్టుబడులు. మళ్ళీ 15వ తారీఖు నుంచి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణము, తల్లికి వందనం కూడా 100 రోజులు కాకముందే ఇన్ని హామీలు నెరవేర్చే దిశగా ముందుకు పోతా ఉంటే, ఒకవైపు ఏమో నారా లోకేష్ గారు క్షణాల్లో రెస్పాండ్ అవ్వడము ప్రజలకి సమస్యల పట్ల. ఏంది సార్? సార్ ఇప్పుడు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం మళ్ళా రాదు? ఎక్కడ ఛాన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే? కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం. ఈ రోజుకి ఎస్సీ వర్గీకరణపై ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెదిపిన దాఖలాలు లేవు, మాట్లాడలేదు కనీసం. మరి ఎస్సీలు కూడా ఇది ఆలోచన చేయాలి సార్. ఎస్సీ కమ్యూనిటీ చాలా మంది ఈ పొద్దుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కూడా ఎస్సీలకు మేలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో హేళన చేశారు. మరి ఈరోజు ఎలా అయింది సార్? అది అంటే విజన్ సార్. ఒక పని అనుకుంటే అది జరిగిద్ది కాబట్టి డిసిషన్ తీసుకునేటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సార్. ఓకే అండి, చూద్దామండి. వైసీపీ అయితే రోజు రోజుకి ఖాళీ అయిపోతుంది. ముఖ్య నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డికి భుజం రాసుకొని తిరిగిన నాయకులు కూడా వదిలిపెట్టేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన మీద ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా సడలించుకున్నాడు. పార్టీలో నాయకులే కాదు, కేడర్ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డిని.
అసలు చెప్పాలంటే ఆయన ఇంట్లో ఆయన భార్య, ఆయన చెల్లి, ఆయన తల్లి కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు, ఆయన వెంట నడిచే పరిస్థితి లేదు. మళ్ళీ ఎన్నికల వరకు అయితే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉంటాడనే ఆశ కూడా వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి, ఏపీ ప్రజలకు కూడా లేదు. ఏపీ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు యాక్చువల్గా, జగన్మోహన్ రెడ్డి కనుమరుగైపోవాలని. అలాగే అయిపోతుంది, వైసీపీ కనుమరుగైపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.